జై టిఎఫ్డిఏ సభ్యులకు మరియు సోదరులకు అందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని స్వయంగా కలిసి మీతో పాటు అన్ని విషయాలు షేర్ చేసుకొని చెప్పాలనుకున్న మాటలన్నీ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈరోజు సాయి రాజేష్ గారు మరియు విఎన్ ఆదిత్య గారు వీళ్ళు ఒక ప్యానల్ని పెట్టి ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. సభ్యులరా, పోయినసారి ఇదే ప్యానలు, ఇదే మనుషులు అందరూ కూడా ఒక వీరశంకర్ గారి ఆధ్వర్యంలో వర్క్ చేసి వాళ్ళ అద్భుతమైనటువంటి సలహాలు సహాయాలు చేసి నిలబెట్టారు. మధ్యాహ్న భోజనం అయితేనేమి, ఆ తర్వాత అద్భుతమైనటువంటి వాళ్లకు ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి ఎంతో గొప్పగా ఎంతో వాళ్లకు సహాయ సహకారాలు చేసి మెట్లిస్ కానీ అన్ని విషయాల్లో వాళ్ళు పాల్గొని చేశారు. తర్వాత వీరశంకర్ గారికి ఒకటే విన్నపం, చిరంజీవి గారి దగ్గర బ్లడ్ బ్యాంక్లో మీరు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్కి చిరంజీవి గారు కూడా మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క డైరెక్షన్ సంఘము తరపున మిమ్మల్ని మెచ్చుకోవడము, చిరంజీవి గారు వీడియో పెట్టడము నాకు కూడా చాలా ఆనందం వేసింది. కానీ సార్ వీరశంకర్ గారు, మీరు ఇక్కడ విఎన్ ఆదిత్య గారు, సాయి రాజేష్ గారు, సముద్ర గారు వీళ్ళందరూ ఒక అద్భుతమైన ప్యానల్గా నిర్మించినప్పుడు వాళ్లకు మీరు సహాయ సహకారాలు అందించాలి. మీరు మళ్ళీ అగెనెస్ట్గా సుబ్బారెడ్డి మిగతా వాళ్ళందరినీ ఇంకొక ప్యానల్ తయారు చేసి మీరు నిలబడకుండా ప్యానల్లు పెడితే ఏం సార్? ఒక అధ్యక్షతలో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమంలో మీరు వేరే ప్యానల్ని పెడితే అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా విఎన్ ఆదిత్య గెలిచి, మన సాయి రాజేష్ గెలిచి, సముద్ర గెలిచి, భాస్కర్ రెడ్డి గెలిచి వీళ్ళందరూ గెలిచినప్పుడు మీ ప్యానల్ అగ్నెస్ట్గా వర్క్ చేస్తే తప్పు కదా సార్? వద్దండి, మీ ప్యానల్ అలా మళ్ళీ పోటీలో ఉండొద్దండి. ఇది నా యొక్క విన్నపం. మీరు అలా చేస్తే ఇప్పటికే మీకు చాలా సహాయాలు చేశా, చాలా ఉన్నతమైనటువంటి అభిప్రాయంతో మిమ్మల్ని ఫాలో అయ్యా. ఇదే మీకు చెప్తున్నా వీరశంకర్ గారు, మీరు తప్పకుండా ఈ పోటీలో నుంచి నిష్క్రమించాలి ప్లీజ్. ఇది వేణు హెచ్చరిక అనుకున్నా పర్వాలేదు, విన్నపం అన్నా పర్వాలేదు. మీరు ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే నేను ఎందుకు ఎత్తలేదు అంటే నా అభిప్రాయం ఇది కాబట్టి నేను 2 పడవల మీద ప్రయాణం చేయను. నాకు నచ్చిన ప్యానల్ విఎన్ ఆదిత్య అండ్ సాయి రాజేష్, నా తమ్ముడు భాస్కర్ రెడ్డి, మిగతా సముద్రుడు వీళ్ళందరూ కూడా వీళ్లకు ఓటు వేయాలని పెద్దలు రాజమౌళి గారి దగ్గర నుంచి చిన్నలు నా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా విన్నపం చేస్తూ నమస్కారం సార్. మళ్ళీ గెలుపు తర్వాత కలుస్తా. తోట వేణుగోపాల్, క్షేత్రం సినిమా దర్శకుడిని. నమస్తే.